అందరికి వందనాలు. ఈరోజు చాలామంది అంటే ఒక 2, 3 నెలల నుంచి నేను చూస్తానే ఉన్నాను. మరి మొత్తం సొసైటీ అంతా ఒక క్రైస్తవ సమాజం అంతా కూడా ఒక విషయంతో డిస్కషన్ అల్లకల్లోలం జరుగుతుంది. అదేంటి అంటే విగ్రహం, విగ్రహారాధన, విగ్రహానికి అర్పించి తినొచ్చా? తినకూడదా? దానికి బైబిల్ ఏం చెప్తుంది? దానికి వీళ్ళేం చెప్తున్నారని చెప్పి చాలామంది మరి 2.5, 3 నెలల నుంచి మాత్రం ఇది జరుగుతుంది. చివరికి అది జరిగినా కానీ ప్రాపర్‌గా దానికి ఏంటి అనేది ఎవరు కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేకపోయారు. బట్ నేను కొద్దిగా బైబిల్‌లో కొంచెం చూసి చెప్పాలని, బైబిల్ ఏం చెప్తుంది, నేను చెప్తున్నాననే కాకుండా బైబిల్ ఏం చెప్పాలనుకుంటుందనే విషయాన్ని నేను ఇవాళ డిస్కస్ చేస్తున్నాను. మీరు అర్థం చేసుకోండి. ముందుగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు క్రైస్తవ సహోదరులకి నా యొక్క విన్నపం, నా యొక్క ఫేవర్ ఏంటంటే మీ అందరికీ నేను అడుగుతుంది ఏంటంటే, బైబిలు ఎందుకంటే విశ్వాసులు నలిగిపోతుంది ఏంటంటే, విశ్వాసంలో వాళ్ళు బలవంతులు కాలేకపోతున్నారు. ఎందుకు బలవంతులు కాలేకపోతున్నారు? ఎలా బలవంతులు అవ్వాలి అని అంటే, మనము బైబిల్ బాగా చదవట్లేదు. ఏదో చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, వాక్యం వింటున్నాం, పోతున్నాం. కానీ దానివల్ల ఏమైపోతుందంటే ఈరోజు అబద్ధ బోధగా ఎక్కువైపోతుంది. వారు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళే బోధ చేస్తున్నారు. మనకి బైబిల్ తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు తినమంటే తినొచ్చు అంటే తినొచ్చు, తినకూడదంటే తినకూడదు. అంతేగాని అసలు దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడి యొక్క కాన్సెప్ట్ ఏంటనేది మనం ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకు అని అంటే మనం వాక్యం నేర్చుకోలేకపోతున్నాం. నేను మీ అందరికీ చెప్పే విన్నపం ఏంటంటే, బైబిల్ బాగా చదవండి. పాత నిబంధన చదవండి, కొత్త నిబంధన చదవండి. ఆదికాండం నుంచి మలాకి వరకు ఏం చెప్తున్నారు అది చదవండి. తర్వాత మత్తయి సువార్త నుంచి మరి ప్రకటన గ్రంథం వరకు న్యూ టెస్ట్మెంట్, కొత్త నిబంధన మనకి ఎందుకు ఇచ్చాడు, పాత ధర్మశాస్త్రం ఎవరికి, కొత్త నిబంధన ఎవరికి, ఇవన్నీ మీరు చదువుకోండి. నేను నా యూట్యూబ్ ఛానల్లో కూడా కొత్త నిబంధన, పాత గురించి చెప్పాను. నేను మరలా ఒక చిన్న వీడియో తీస్తాను ఈసారి. అదేంటంటే మనము బైబిల్ ఎలా చదవాలి ఏంటనేది. ఈరోజు మనకి బైబిల్ చదవలేకపోవడం వల్ల, బైబిల్ అర్థం కాకపోవడం వల్ల ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరి మిషనరీ దగ్గర వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు ఊ కొడుతున్నాం, వీళ్ళు ఏం చెప్తే వీళ్ళు ఊ కడుతున్నాం. ఎవరు ఎలా చెప్తే, సంతలో ఎలాగైతే ఉంటుందో గోల, ఎవరి దగ్గరికి వెళ్తే ఎలాగ ఉంటాం అలాగే అవుతుంది క్రైస్తవ జీవితం. క్రైస్తవ విశ్వాసుల యొక్క ఈరోజు ఏంటంటే, క్రైస్తవ యొక్క విశ్వాసులు చాలా ఇబ్బందుల్లో, బాధల్లో, వాళ్ళ చివరికి ఏమైపోతుందంటే అర్థం కాక, నిజమైంది తెలుసుకోలేక, వాక్యం చదువుకోలేక, అర్థం కాక దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అన్యులు బయట వాళ్ళు మన మీద నిందలేస్తున్నారు. అయితే ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే విగ్రహము, విగ్రహారాధన. విగ్రహం అంటే ఏంటి, విగ్రహారాధన అంటే ఏంటి, విగ్రహంలో ఇచ్చేది తినొచ్చా లేదా అనే దాని గురించి మనం వివరంగా కొన్ని నిమిషాలు, నేను ఎక్కువసేపు ల్యాగ్ చేయను, తక్కువ టైంలోనే మీకు ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. అయితే విగ్రహం అంటే ఏమిటి, విగ్రహారాధన అంటే ఏంటి? విగ్రహం అంటే ఏంటంటే, నువ్వేమైతే ఒక రాతితో కానీ, ఒక చెక్కతో కానీ, ఒక మట్టితో కానీ ఏమైతే నువ్వు ఒక విగ్రహాన్ని తయారు చేసుకుంటావు. ఎందుకు తయారు చేసుకుంటావు? నువ్వు ఒక ఆరాధ్య దైవాన్ని ఆరాధ్యంగా ఒకరిని పూజిస్తావు, ఒకరిని నీకు నచ్చుతారు, వాళ్ళని ఆ విగ్రహం ద్వారా చూసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మీ క్రికెట్ ప్లేయర్లో సచిన్ టెండూల్కర్ అంటే ఇష్టం, తను ఒక విగ్రహంగా తయారు చేస్తాం. మరి ఫుట్బాల్లోని క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ, ఒక్కొక్క ఆటలో, ఒక్కొక్క దాంట్లో, ఒక్కొక్క ఫీల్డ్లో, ఒక్కొక్క సినిమాలో నాకు వాళ్ళు నచ్చుతారు, వాళ్ళని ఆరాధించడానికి మనం ఒక విగ్రహాన్ని తయారు చేస్తాం. సో విగ్రహం అంటే రాతితోను, చెక్కతోను తయారు చేస్తారు. విగ్రహారాధన అంటే దాన్ని మనం పూజిస్తాం, ఆరాధిస్తాం. అది విగ్రహమే కాదు, ఏదైనా సరే నీకు నచ్చిన ఒక వ్యక్తి కానీ, ఒక మనిషి కానీ, ఒక యాక్టర్ కానీ, ఏదైనా సరే వారిని నువ్వు ఆరాధించడానికి నీ యొక్క ఆరాధ్య దైవాన్ని ఆ విగ్రహంలోనో, లేకపోతే ఒక జంతువులోనో, ఒక మనిషిలోనో నువ్వు పెట్టుకొని చూస్తావు. ఇది విగ్రహం, విగ్రహారాధన. మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి, వాట్ ఈజ్ అన్ ఐడల్, మీరు విగ్రహారాధన ఏంటని మీ గూగుల్లో క్లియర్గా ఇస్తాడు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ముందుగా మనం చూసుకుంటే ఎక్సోడస్, నిర్గమాకాండము 20వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, అసలు ఎందుకు విగ్రహారాధన చేయకూడదు, ఎందుకు విగ్రహం అనే దాని గురించి ఓల్డ్ టెస్ట్మెంట్ ఎందుకు చెప్పబడింది అనే విషయాన్ని మనము ఈరోజు తెలుసుకుందాం. 20వ అధ్యాయం 2 నుంచి 5వ వచనంలో ఏమంటాడంటే, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, నేనే మీ దేవుణ్ణి, ఈ లోకంలోనే మీరు నన్ను తప్ప వేరే వారిని మీరు చూడకూడదు, మీరు పూజించకూడదు, మీరు ఆరాధించకూడదు అనే విషయాన్ని చాలా చక్కగా అక్కడ నిర్గమకాండలో ఒకసారి నేను మళ్ళీ మీకు చదివి వినిపిస్తాను. టైం లేదు కాబట్టి మీకు నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీలి అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనా, చూసారా, దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలిపడకూడదు.
ఏమండి దేనికి ఏ రూపమైనా సరే, అంటే అది విగ్రహం అనేది ఏంటి, ఓన్లీ ఒక మట్టి బొమ్మే కాదు. నీకు నచ్చిన నువ్వు కొంత ఆరాధిస్తున్నావు, అదేంటి నీకు నచ్చిన సినిమా కావచ్చు, నీకు నచ్చిన క్రికెటర్ కావచ్చు, ఎవరినైనా సరే నీ ఆరాధ్య దైవాన్ని ఒక బొమ్మలోనో ఒక వస్తువులోనో ఒక జంతువులోనో నువ్వు చూసుకోవాలని ఆరాధిస్తున్నావు. అలా నువ్వు చేయొద్దని అన్నాడు. ఎందుకు? వాళ్ళెవ్వరూ చేయొద్దు, వాటిని ఎవరు నువ్వు చేయొద్దు, నేనే నిజమైన దేవుడిని అని చెప్పేసి ఆయన అంటున్నాడు. విగ్రహములకు నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగలపడకూడదు. ఏలైనా నీ దేవుడు నేను యెహోవానగు నేను రోషము గల దేవుడిని అని ఆయన చెప్తున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు. అంటే ఆ టైంలోనండి మరి ఇజ్రాయేల్ ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్కి వచ్చేటప్పుడు మోషే మరి ధర్మశాస్త్ర పలకలు రాయడానికి 40 రోజులు వెళ్తే వీళ్ళు ఒక ఎద్దును తయారు చేసుకుని దాంట్లో దేవుడిగా పూజించుకుంటూ వాళ్ళు చేసుకున్నారు. దేవుడు అది ఒప్పుకోలేదు. అంటే ఎందుకు అంటున్నాడంటే దేవుడు ఆయనకి మించి నీలో ఏ విగ్రహాలు ఉండకూడదు, నీకు ఏ ఇష్టం ఉండకూడదు, ఏ దాన్ని నువ్వు పూజించకూడదు. అందుకనే కొత్త నిబంధనలోని ఇంకోటి ఏంటంటేనండి, ఇది ఇశ్రాయేల్కి చెప్పాడు. ఈ అధ్యాయం ఇది ఏంటంటే ఇశ్రాయేల్కి చెప్పాడు దేవుడు. పాత నిబంధన ఇశ్రాయేల్ వాళ్ళకి, కొత్త నిబంధన మనకి ఇప్పుడు కొత్త నిబంధనకి న్యూ టెస్ట్మెంట్ అప్లికేబుల్ అవుతుందండి. మనకి యేసుప్రభువు ఏమంటున్నారంటే, ఎవరైతే నా దగ్గరికి వస్తారో తను తాను తగ్గించుకోవాలి, తను తాను పూర్తిగా ఉపేక్షించుకోవాలి. హూవర్ కమ్ ఆఫ్టర్ మీ దే షుడ్ లెట్ డౌన్ మీ, డినై దెమ్సెల్ఫ్. అండ్ ఇంకోటి ఏమంటున్నాడంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు విగ్రహం అనేది ఏంటంటే, విగ్రహారాధన ఏంటంటే, నువ్వు దేవుడి కన్నా నిన్ను నువ్వు ప్రేమించుకోవడాన్నైనా కానీ, నిన్ను నువ్వు ఇష్టపడడం కానీ, లేకపోతే దేవుడి కన్నా నీకు వేరేది ఏమైనా నచ్చినా కానీ దాన్ని దేవుడు అంటున్నాడు, అది విగ్రహం అంటాడు. అంటే దేవుడిని తప్పించి మనం ఇంకా వేరే దాన్ని ఏమైనా నువ్వు పూజించినను, వేరే దాన్ని ఏమి ఇష్టపడినను మనం దేవుడికి నచ్చమంట, అది విగ్రహారాధన అంటున్నాడు. అందుకని కొత్త నిబంధనలో ఈరోజు ఏమంటారు, సెల్ఫ్ లవ్ నెవర్ హర్ట్స్ అని. అంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటే ఎప్పటికి నీకు హట్ అవ్వు, ఎందుకంటే బయట ఎవరిని ప్రేమించినా నీకు ఇబ్బంది అని చెప్పేసి మనుషులు సెల్ఫ్ లవ్ నెవర్ హర్ట్స్ అని చెప్పేసి చెప్తున్నారండి. కానీ యేసుప్రభువు ఏమంటున్నాడంటే, నా నిమిత్తము అన్నదమ్ములను, అక్కచెల్లెలను, బంధువులను, బంధాలని అందరినీ నువ్వు ద్వేషించాలి. అందరినీ ద్వేషించాలంట. అంటే డబ్బుని బంధాలని, బాంధవ్యాన్ని అన్నిటిని ద్వేషించాలి. ఈవెన్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ ఆల్సో యూ హేట్ యువర్ సెల్ఫ్, యూ హేట్ ఎవ్రీబడి ఎల్స్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు కూడా ద్వేషించుకొని అన్నాడు. అందుకని పౌలు సమస్తం నేను పెంటగా ఎంచుకున్నానని చెప్తున్నాడు. మొత్తాన్ని అంతా పెంట. మరి సొలొమోను రాజు సమస్తం వ్యర్థం అంటున్నాడు. అంటే మనిషి దేవుడి కన్నా తను దేన్నైతే ప్రేమిస్తున్నాడో, అది భార్య కావచ్చు, డబ్బు కావచ్చు, బంధం కావచ్చు, మరి లోకంలో ఇంకేమైతే కోరికలు ఉన్నాయి. అందుకని అన్నాడు, ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవడము ఉన్నాయి. శరీరాశ అనేది ఒక విగ్రహం, జీవడము అనేది ఒక విగ్రహం, ఇంకా శరీరాశ, నేత్రాశని చూపులతో చూసేది ఒక విగ్రహం. జీవడం అంటే నేను అనేది విగ్రహం. అంటే మనలోనే చాలా విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలు అంటే నువ్వు ఏదో ఒక విగ్రహం పెట్టుకొని దాన్ని నువ్వు పూజించుకుంటున్నావు, అదే పొరపాటు, అదే విగ్రహం అని చెప్పేసి ఈరోజు చాలామంది బోధకులు రుద్దుతున్నారు. ఆ విగ్రహం మీద పెట్టిన తినొచ్చా, తినకూడదా, ఇవన్నీ మాట్లాడుతున్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే, విగ్రహం అంటే మట్టి బొమ్మ కాదయ్యా, విగ్రహం అంటే నీలో నాలో చాలా విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు ఏంటి? దేవుడి కన్నా ఎవరినైనా ఎక్కువ ప్రేమిస్తే అది విగ్రహము, దేవుడి కన్నా నీ కుటుంబాన్ని ప్రేమిస్తే అది విగ్రహము, దేవుడి కన్నా నిన్ను నువ్వు. అందుకని గలతీ పత్రికలు ఏమంటాడు, పౌలు అంటాడు, నేను దేవుడి నిమిత్తం అంతా పెంటగా ఎంచుకున్నాను, నేను బ్రతుకుతుంది నేను కాదు, నాలో దేవుడు క్రీస్తు బ్రతుకుతున్నాడు. అంటే నేను అనేది కూడా ఒక విగ్రహమే. నేను ఒక గర్వం, ఒక అసూయ, ఒక కలహం, ఒక కక్ష, ఇవన్నీ విగ్రహాలే. ఎందుకంటే కంటికి నువ్వు కనిపించి నీ విగ్రహం ఏవైతే పెట్టుకున్నావో ఆ విగ్రహం వల్ల ప్రాబ్లం లేదు, ఆ విగ్రహానికి పెట్టింది తినటం వల్ల ప్రాబ్లం లేదు, అది ఏమీ కాదు. అందుకనే మనం దేవుడి కానీ దేన్ని ఎక్కినది ప్రేమిస్తామో అది విగ్రహం అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. అలాగే పాత నిబంధనలోని కీర్తన 115 అధ్యాయంలో 1 నుంచి మీరు 13 అధ్యాయంలో చదివితే, విగ్రహం ఒట్టిది, విగ్రహం వాసన చూడదు, విగ్రహానికి చెవులు ఉండి అవి ఏమి పనిచేయదు, ఒక డమ్మీ పీసు, అది ఒక డమ్మీ విగ్రహం అని నువ్వు ఒకటి తయారు చేసుకున్నావు, ఒక ఐడియా ఒక సింబాలిక్గా. అందులో ఏమీ లేదండి. ఎందుకంటే ఈరోజు చాలామంది బోధకులు విగ్రహాల్లో దయ్యాలు ఉంటాయి, విగ్రహాలు ఏమి ఉండవు, నువ్వు ఒక బొమ్మను తయారు చేసుకున్నావు, ఆ బొమ్మలో దయ్యాలు ఉంటాయి, ఇవి ఉంటాయి అని చెప్పి ఏమీ లేవండి. కొత్త నిబంధన ప్రకారం యేసుప్రభువు వారు చెప్పిన ప్రకారం పౌలు గారు ఏమంటున్నారంటే, 2వ దశలోనిక 2వ అధ్యాయం 2వ వచనంలో మీకు అది ఒకసారి నేను చదివి వినిపిస్తాను. అక్కడ ఏమంటున్నాడంటే, అందులో పౌలు ఏమంటున్నాడంటే, దయ్యము విగ్రహాల్లో ఉండదు కానీ మీలో నాలో ఉంటుంది, మీ దేహము నా దేహము దేవుని ఆలయం కదా, ఈ ఆలయంలో తాను దేవుడని ఏది
చాలా బాగుంటుంది, అది మీకు చదివిస్తాను. 2 తెస్సలోనిక 2:4. మనకి టైం లేదు, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదురించుచు దానికంతటి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుణ్ణని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుంటును గనక ఏ విధంగానైనా ఎవడను మిమ్మను మోసపరచునీకుడు. పౌలు ఏమంటున్నాడంటే, ఈ దేహమే దేవుని ఆలయం అంటున్నాడు దేవుడు. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఆ ఆలయంలో వాడు కూర్చొని నేను దేవుణ్ణి అంటున్నాడు వాడు. చూసారా, ఏది పూజింపబడినో దాని అంతటికి ఎదిరించు దానికి అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకుంటున్నాడు. తాను దేవుణ్ణని అంటే నేనే దేవుణ్ణి అంటున్నాడు. మన హృదయంలో కూర్చొని వాడు సైతాన్ గడి విగ్రహాల్లో బొమ్మల్లో కూర్చోడండి, నీలో నాలో కూర్చొని నేనే దేవుణ్ణి అని చెప్పి వాడు ప్రగల్భాలు పదుకుతున్నాడు. అలా జరుగుతుంది, అలాగా మోసపరచనీయకుడు అని చెప్పేసి పౌలు అంటున్నాడు. సో సైతాన్ గాడు మన హృదయంలో దూరతాడు కానీ బొమ్మల్లో గిమ్మల్లో దూరడు. మన హృదయంలో దూరి వాడి దేవుడికి దూరంగా ఉంచి మన నరకానికి పంపించడమే వాడి కాన్సెప్టు. అంతకుమించి ఇంకేం లేదండి. అందుకని బొమ్మలో ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, బొమ్మలోని సైతాన్ గాడు ఉన్నాడు కానీ మీలో నాలో ఈరోజు ప్రపంచం అంతా అందుకని ఎవరిని మింగుదుమా అని ఆడు ఎదురు చూస్తున్నాడు. ఎవరిని గర్జించి సింహం వలె ప్రపంచాన్ని మింగుదామని చెప్పి. ఎందుకంటే వెలుగుదూత వేషం వేసుకొని వాడు మీలో నాలో మన అందరిలో ఉన్నాడు. వాడు మనలో ఉండి మనల్ని ఏలుతున్నాడు. మనలో ఉండి దేవుడికి దూరంగా ఉంచుతున్నాడు. దేవుడికి దగ్గరనివ్వకుండా మనలో లోకాశల్ని, శరీరాశల్ని, నేత్రాశల్ని, జీవడంబంలో మన కోరికల వైపే మనల్ని తిప్పిస్తున్నాడు కానీ దేవుడి వైపు నుంచి తిరగనివ్వట్లేదు. అలాగే అందుకని దేవుడు ఇంకా పాత నిబంధనలు అన్నాడు, నన్ను తప్ప ఇంకెవరిని మనము పూజించకూడదు, చేయకూడదు అని చెప్పేసి. అలాగే మీకు కొరింథీ పత్రిక 10:31 ఏమంటుందంటే, వాట్ ఎవర్ యు ఈట్, నువ్వు ఏమి తిన్నను ఏమి త్రాగినను ప్రభువుని మహిమపరచాలి. అంటే ప్రభువు దేవుడు. ఉదయం స్టార్ట్ అయిన డే స్టార్ట్ అయిన ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిదీ నువ్వు దేవుడికి మనం ఏం చేయాలి, కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి. తినుట ఎందును, పడుకుంటూ ఎందును, నించున్న ప్రతి నిమిషంలో ఆయన నువ్వు ఆరాధించాలి. చూసారంటే మనసులో కూడా దేవుడు తప్ప వేరే వాడిని పెట్టుకోవద్దని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే మన మనసులో చాలా విగ్రహాలు ఉన్నాయి. మనం ముందుకు వెళ్దాం. 1 కొరింథీ 8:4-8 వరకు చదివితే పౌలు గారు కూడా అన్నాడు, విగ్రహం ఒట్టిది, దాంట్లో ఏమీ ఉండదు. విగ్రహానికి అర్పించింది తినిటి ఎందును, తినిటికి పోటీ ఎందును ఏమి ఉండదు. అది మీ మనస్సాక్షిని బట్టి. మీరు తింటే నష్టం లేదు, తినకపోతే నష్టం లేదు. దాని గురించి పెద్ద తిన్నంత మాత్రం మనం చచ్చిపోతాము, తిన్నంత మాత్రం దానికి ఏం ఉండదండి. ఎందుకంటే విగ్రహం ఒట్టిది. విగ్రహంలో సైతాన్ ఉండడు. సైతాన్ గాడు ఉండదు, మీలో నాలో దూరతాడు. వాడు దూరి వాడు దేవుడి కన్నా వాడే గొప్ప. ఎలాగైతే ఆదాముని అవ్వని ఎలాగైతే మోసపరిచాడు, అవునా ఈ పండు తింటే నువ్వు చచ్చిపోతావా, కాదు ఈ పండు తింటే నువ్వు దేవుడు అవుతావు. ఎందుకంటే సైతాన్ గాడు మనలో ఉండి మన ఆలోచనని డిస్ట్రాయ్ చేస్తాడు, మన భక్తిని, మన విశ్వాసాన్ని, నీతిని దెబ్బ కొడుతున్నాడు. బొమ్మలు దూరి మనల్ని ఏం చేయనండి. వాడు మీలో నాలో దూరి నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీతిని అన్ని దెబ్బ కొట్టి నిన్ను భ్రష్టుడిగా చేస్తాడు. ఈరోజు చాలామంది దేవుడి వాక్యాన్ని వదిలేసి, దేవుడు ఏమన్నాడు, నా కుమారుడు నీ హృదయం ఇవ్వు. ఇవాళ అందరూ దేవుణ్ణి మన హృదయం ఇవ్వకుండా మన పైకి భక్తి గల వారం ఉండి ఈరోజు ఏంటి వితర్కవాదాలు, వితండవాదాలు, ఆర్గ్యుమెంట్లు, డిస్కషన్, వీళ్ళ వల్ల ఏమవుద్ది, నీ భక్తి, నీ విశ్వాసాన్ని, నీతి కోల్పోతావు. సైతాన్ గడు అలా చేస్తాడండి. సైతాన్ గడి యొక్క పని ఏంటంటే, ఎందుకంటే వాడికి మీకన్నా నాకన్నా అందరికన్నా వాడికి బైబిల్ బాగా తెలుసు. యేసు ప్రభుకే వాక్యం చెప్తున్నాడు. 40 రోజులు 40 పగలు ఆయన అక్కడ 40 రోజులు 40 పగళ్ళు ఆయన అక్కడ ఉపవాసం ఉండి కిందకి దిగితే కొండ మీద నుంచి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో, లేకపోతే పైనుంచి కిందగా దూకు అని చెప్పాడు. ఎన్ని వాక్యాలు చెప్తున్నాడు. నువ్వు దేవుడు కుమారుడైతే పైనుంచి కిందగా దూకు, నిన్ను దేవదూతలు పట్టుకుంటే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకో అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు దేవుడు మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుడు మాట నుండే మనం బ్రతుకుతున్నాము. అంటే చూడండి, సైతాన్ గాడు మనలో వచ్చినప్పుడు మనం వెంటనే ప్రార్థన చేసుకుని బైబిల్ చేసుకుని వాడిని పోనిచ్చుకోవాలి. వాడిని మనం ఉంచుకుంటున్నాం. వాడు మనల్ని ఏం చేస్తాడు, మన గాయాలను గుర్తు చేస్తాడు, నువ్వు పాపం అంటాడు, నీ విశ్వాసాన్ని, ఇవన్నీ కూడా వాళ్ళు మనల్ని ఈ విధంగా దెబ్బతీస్తాడు. కానీ ఆ బొమ్మలోను దాంట్లోని ఏం ఉండదండి. అందుకనే పౌలు గారు 1 కొరింథీ 10 అక్కడ కూడా అండి 1 కొరింథీ 8:4-8 అక్కడ విగ్రహం ఒట్టిది, తినటి ఎందును తినకపోవడం ఎందుకు ఏం లేదు, దేవుడే తప్ప మరి ఒక దేవుడు లేడు. దేవుడు తప్పించి నువ్వు ఎందుకు విగ్రహాన్ని పట్టుకుంటూ ఇదైపోతున్నావు అంటే, దేవుడి కన్నా అది పవర్ఫుల్ అంటున్నావు.
ఈరోజు వీళ్ళ యొక్క ప్రసంగాలు, వీళ్ళ యొక్క డిబేట్లు ఏంటంటే దేవుడు ఒట్టిదిరా బాబు, ఈ లోకంలో దేవుడు తప్పించి మరొక దేవుడు లేడు. మనం చూసుకుంటే ద్వితీయోపదేశకాండం 4:35 ఉంటుంది, 6:4 ఉంటుంది, యెషయా గ్రంథం 44:6-8, యెషయా గ్రంథం 46:9, ఇలా బైబిల్. మరి మార్క్స్ వార్త 12:29-34 వరకు దేవుడు ఒక్కడే తప్ప మరి ఏ దేవుడును లేడు. నీ దేవుడిని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో నువ్వు పూజించు. ఈ బొమ్మలు గిమ్మలో కాదురా బాబు, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. అంటే ఈ బొమ్మలో బొమ్మ ఇది ప్రమాదం, బొమ్మ తింటే ఇలాగైపోద్ది, అలాగైపోద్ది బొమ్మ, అసలు దేవుడే ఇవన్నీ కాదురా బాబు అంటున్నాడు. మనుషులు సృష్టించుకున్నారు ఈ బొమ్మలు గిమ్మలు, దేవుడు సృష్టించలేదు. దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు. మనిషి ఎవరైతే వాడిని సృష్టించారో వాళ్ళని విడిచిపెట్టి వాళ్ళు, అందుకని సృష్టికి బదులు రోమాపత్రిక 1:22-23 ఏముంటుందంటే, సృష్టికి బదులు సృష్టికర్తకు బదులు సృష్టమును పూజిస్తున్నారు. ఈరోజు దేవుడిని వదిలేసి దేవుడిలాగా ఒక బొమ్మని ఒక ఇదిగా తయారు చేసుకుని దాన్ని పూజిస్తున్నారని చెప్పి రోమీలకి అప్పుడే చెప్పాడు పౌలు. యూరోపియన్ కంట్రీలో పౌలు అప్పుడే చెప్పాడు, మనిషి దేవుడు కన్నా వేరే దాన్ని ప్రేమిస్తున్నాడు, అది విగ్రహం అని చెప్పేసి బైబిల్ అంటుంది. అలాగే 10వ అధ్యాయం మీరు 14-30 వరకు కూడా చూసుకుంటే అక్కడ కూడా ఫస్ట్ నుంచి మీరు మొదట వచ్చిన నుంచి మీరు చదవండి. 10వ అధ్యాయం మొదటి కొరింథీయులోని అక్కడ కొరింథీయులకి ఆయన రాస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఇశ్రాయేలు బోధతో నిండిపోయి ఉన్నారు. కొరింథీయులు అంటే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ వాళ్ళండి. అథెన్స్ అంటే కొరింథీ పట్టణం అంటే గ్రీస్ పట్టణం. అక్కడ ఆ రోజుల్లో వాళ్ళకి ఆల్రెడీ ఇశ్రాయేలు బోధ ధర్మశాస్త్రంతో ఉన్నారు. వాళ్ళకి పౌలు ఇలా చెప్పుకుంటూ వస్తున్నాడు 1వ అధ్యాయం నుంచి 30వ వచనం వరకు ఏంటంటే, దేవుడు ఒక్కడే, దేవుడు తప్పించి వేరే దేవుడు లేడు. ఎందుకంటే మీరు గలతీ పత్రికలు కూడా ఆయన అంటాడు, మన ఎందుకంటే ధర్మశాస్త్రం వల్ల కాదు, విశ్వాసం ద్వారా మనం రక్షించబడ్డాం, క్రీస్తు ద్వారా మనం రక్షించబడ్డాం. సో ధర్మశాస్త్రం వాళ్ళకి అక్కడ చెప్తున్నాడు అనమాట. 1 నుంచి 30 వరకు, 1 నుంచి మీరు 30 వరకు చదివితే అక్కడ ఫైనల్గా ఏముంటుందంటే, అంగటిలో అమ్మబడేది ఏదైతే ఉందో మీరు తినొచ్చు, అది ఏమైనా సరే. ఈరోజు అండి మీరు ఈ మాటలు చాలా రోజుల నుంచి మీరు వింటున్నారు. మనం తినే టిఫిన్ దగ్గర నుంచి, మనం తినే కందిపప్పు నుంచి, అన్నిటి నుంచి ఏదో ఫోటోల దగ్గర అలా చికెన్ తిన్నా, మటన్ తిన్నా హలాల్ చేస్తారు. ఇవన్నీ కూడాని మనకు తెలిసినవే. ఇవన్నీ కూడాని పొద్దున్న నుంచి సాయంత్రం జరుగుతుంది, మనం తింటున్నాం, చేస్తున్నాం. దీనివల్ల మనం ఏం చచ్చిపోవండి. ఈ విగ్రహానికి అర్పించినంత మాత్రం చచ్చిపోవడం ఏమీ కాదు. పౌలు ఏమన్నాడంటే, మొదట కొరింథీ 10వ అధ్యాయము 1 నుంచి లేదా 1 నుంచి 30 వరకు చదవండి. 14 నుంచి 30 వరకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. తినటం ఎందుకు తినడం ఏం లేదు, నీ మనస్సాక్షి కాదు. ఒక విశ్వాసి స్టార్టింగ్లో ఉన్నప్పుడు వాడు తట్టుకోలేడు. అతని మనస్సాక్షిని బట్టి నువ్వు తినుకో, అసలు అది డజంట్ మ్యాటర్. మనుషులు ఈరోజు మనకు బోధకులు ఏం చేశారంటే, అవసరమైంది ఏదైతే చెప్పకుండా అనవసరం ఎందుకు చెప్తుందో. అవసరమైంది ఏంది? ఈ లోకము కొద్ది లోకం, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయింది. ఈ లోకం అశాశ్వతమైన లోకం కాదు. మన యాత్రికులము, ప్రయాణికులై ఉన్నాము. మనము ఈ లోకానికి వచ్చాము, పోతున్నాం. మట్టి అనేది మట్టిలోకి వెళ్ళను, ఆత్మ తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళను కదండి. అలాగే పౌలు ఏమంటున్నాడు, మన పౌరస్థితి పరలోకం, ఈ లోకం మంది కాదు, మన లోకం రాబోయే లోకం. అందుకే యేసు ప్రభువు ఏమన్నారు, నేను వెళ్తున్నాను, మీకు అక్కడ పరలోకంలో స్థలాలు కూర్చుతున్నాను. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు మీరు చదివితే అక్కడ ఏమంటాడు ఆయన? పరలోకం ఉపమానాలే చెప్తాడు ఆయన. పరలోకం అంటాడు, కానీ ఈ లోకం గురించి ఆయన చెప్పడు. ఆయన ఈ లోకంలో ఏం లేదు, అవసరం ఏంది చెప్పండి? మన పరలోకం ఎలా వెళ్ళాలి, దేవుడి కోసం ఎలా బ్రతకాలి, ఓ విశ్వాసి, నీకు విశ్వాసం, నీతి, సమాధానము, ప్రేమ ఇవన్నీ ఉంటే, ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండడం అసాధ్యము. ఇవన్నీ మనకి ఉండాలి. ఇలా ఉంటేనే దేవుడి రాజ్యానికి వెళ్తాము, పరలోకానికి వెళ్తాము అని అసలు మ్యాటర్ వదిలేసేసి విగ్రహము, బొమ్మ, కాలు ఏవేవో మాట్లాడుతున్నాడు. అందుకని విశ్వాసులు ఈరోజు ఇంకా పాలు తాగే వాళ్ళనే ఉన్నారు, కానీ ఇంకా మనము ఏమంటారు, భోజనం చేసి బిర్యానీ తినే వాళ్ళని లేవు. ఫిజికల్గా మనం బిర్యానీ తింటున్నాం, కానీ బైబిల్ ప్రకారంగా ఆత్మీయంగా మనం ఎదగట్లేదండి. ఆత్మీయంలో మనం ఎలాగంటే ఒకడు ఏం చెప్తే అదే, వీళ్ళు ఏం చెప్తే వీళ్ళు, వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు, వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు, అలా మీరు తిరుగుతున్నారు. మీరు ఎప్పటివరకైతే బైబిల్ నేర్చుకోరో, బైబిల్ చదవరో, సంబడి విల్ ఆపరేట్ యూ. అందుకని పౌలు ఏమంటున్నాడంటే, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 23-24 వచనాలు ఏమంటాడంటే, ప్రభువునందు మనము ఏమవ్వాలి? స్థిరులై ఉండాలి, ప్రభువునందు మనము పర్ఫెక్ట్ అయ్యాలంటాడు. అది మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఎందుకంటే యేసు ప్రభువులోని మనం అందరము పర్ఫెక్ట్ అవ్వాలి. యేసు ప్రభువులో పర్ఫెక్ట్ అవ్వకపోతే మనం దేవుడి రాజ్యానికి వెళ్ళలేము. ఆ వాక్యం నాకు చాలా ఇష్టం అండి. 23లోని కొలసీ పత్రిక 1వ అధ్యాయము 22, మనం యేసు ప్రభువులో సంపూర్ణులు అవ్వాలి. యేసు ప్రభువులో మనం సంపూర్ణ అవ్వకపోతే మన దేవుడి రాజ్యానికి వెళ్ళము. పౌలు అదే అంటున్నాడు, నేను బోధకుడా, నువ్వు విశ్వాసుల్ని యేసు ప్రభువులోని పర్ఫెక్ట్ చేయాలి. ఇంగ్లీష్లో అయితే చాలా బాగుంటుంది. ఏముంటుందంటే, ఇఫ్ యూ వాంట్ టు పర్ఫెక్ట్
వితౌట్ జీసస్ క్రైస్ట్ యూ కెనాట్ పర్ఫెక్ట్ ఇన్. అంటే మనం యేసు ప్రభువులోని సంపూర్ణంగా ఉండాలి, యేసు ప్రభువులోని పర్ఫెక్ట్గా ఉండాలి. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో అయితే వీ షుడ్ బి ఫుల్లీ మెచ్యూర్డ్ ఇన్ క్రైస్ట్. ఎన్నో వచ్చినామా? 1వ అధ్యాయం మీకు అది నేను కామెంట్స్లో పెడతాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 20 పర్లేదు 25 అండి. దేవుని వాక్యం అనగా యుగముల్లోను తరముల్లోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము మర్మము సంపూర్ణంగా దేవుడి వాక్యం అంటే మనము సంగమను ఇక్కడ నేను మీకు అది కామెంట్లో పెడతానండి. చాలా బాగా అంటాడు ఆయన. ఏమంటాడంటే క్రీస్తునందు మనం సంపూర్ణులుగా చేయాలని చెప్పి, క్రీస్తునందు మనం పర్ఫెక్ట్ అవ్వాలి. క్రీస్తులో మనం పర్ఫెక్ట్ అవ్వకపోతే 28 లాస్ట్ అండి. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడు పైనండి. ప్రతి మనుష్యుణ్ణి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28 ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పి. మీరు చూసారంటే ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలంట. ఓ బోధకుడా, ఓ పాస్టరా, ఓ ప్రసంగికుడా, నువ్వేం చేయాలి? క్రీస్తునందు సంపూర్ణుడిగా చేయాలి. వాళ్ళని క్రీస్తునందు పర్ఫెక్ట్గా చేయాలి మనం. అదే అంటున్నాడు, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలి. హూమ్ వి ప్రీచ్ వార్నింగ్ ఎవ్రీ మ్యాన్ అండ్ టీచింగ్ ఎవ్రీ మ్యాన్ ఇన్ ఆల్ విజ్డమ్ దట్ వీ మే ప్రజెంట్ ఎవ్రీ మ్యాన్ పర్ఫెక్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్. వీ మే మనం కూడా ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ వర్షన్లో ఏమంటాడంటే వి ఫుల్లీ మెచ్యూర్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. మనం యేసు ప్రభువులోనే ఫుల్గా మనము సంపూర్ణంగా పర్ఫెక్ట్ అవ్వాలి. యేసు ప్రభువులో పర్ఫెక్ట్ కాకపోతే, ఓ బోధకుడా మీరు మళ్ళీ వినండి, జాగ్రత్తగా చెప్తున్నాను, మీరు మీలోని ఎలాగైతే విశ్వాసులు ఏం చేస్తున్నారంటే మీకు నచ్చినట్టుగా మీ గ్రూపులోని మీ డినామినేషన్లోని మీరు వాళ్ళని సంపూర్ణంగా చేస్తున్నారు, కానీ యేసు ప్రభులోని సంపూర్ణ చేయట్లేదు. ఎందుకంటే వీఆర్ బిలాంగ్స్ టు క్రైస్ట్, వీఆర్ బిలాంగింగ్ టు జీసస్ క్రైస్ట్, వీఆర్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్, జీసస్ క్రైస్ట్ బిలాంగ్ టు ఫాదర్. మనం యేసు ప్రభువు సంబంధించిన వారము, యేసు ప్రభువు తండ్రికి సంబంధించిన వాడు. మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు, మన కోసం రక్తం కార్చాడు. యేసు ప్రభువులోని మనం ఓ విశ్వాసి నువ్వు బాగా విను, మనం యేసు ప్రభువులో పర్ఫెక్ట్గా కాకపోతే నువ్వు నీ డినామినేషన్లో పర్ఫెక్ట్ అయ్యావా లేకపోతే లోకంలో నువ్వు పర్ఫెక్ట్ అయ్యావా అది దేవుడికి సంబంధం లేదు. యేసు ప్రభులాగా పర్ఫెక్ట్ అయితేనే మనము దేవుడి రాజ్యానికి వెళ్తాము, పరలోకానికి వెళ్తాము. అంతేగాని నీ కిందున్న చర్చికి వెళ్ళి అందులో పర్ఫెక్ట్ అయితే లేకపోతే నీకు నచ్చిన వాళ్ళకి నచ్చినట్టుగా నువ్వు బ్రతికితే కాదు. యేసు ప్రభులా, అందుకని పౌలు నేను యేసు ప్రభులాగా బ్రతుకుతున్నాను, యేసు ప్రభులాగా సిలువ వేసుకున్నాడు. మన అందరం యేసు ప్రభులాగా బ్రతికితేనే దేవుడి రాజ్యానికి వెళ్తాము, కానీ లేకుంటే లేదు. చూసారండి, ఎక్కడ మనం స్టార్ట్ చేసాం, ఎక్కడికి వెళ్తున్నాం? మనకు అవసరమైంది పరలోకం, ఈ లోకం అశాశ్వతమైంది. అంతేగాని బోధకులు అందరూ ఈరోజు పరలోకం గురించి చెప్పకుండా, యుగాలుంటే లోకం గురించి చెప్పకుండా, యుగాలుంటే లోకం చెప్పకుండా ఎంతసేపు ఎవడో ఒక పాయింట్ పట్టుకొని మీరు విశ్వాసులతో నాకు బాధ ఏంటంటే మీరు బలవంతులు, క్రీస్తులో బలవంతులు కావాలి. వాక్యం చెప్పేవాడు మిమ్మల్ని వాడిలో బలవంతునిగా చేస్తున్నాడు, కానీ క్రీస్తులో బలవంతునిగా చేయట్లేదు. ఎందుకంటే మనం క్రీస్తుకు సంబంధించిన వారు. జీసస్ పెయిడ్ ఫర్ అస్. యేసు ప్రభు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి పాపంలో బానిసలుగా మనము పాపంలో చచ్చిన వారై ఉండం మనల్ని ఆయన నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను మనల్ని చేసుకున్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని కావాలనుకున్నాడు. నిన్ను నన్ను రాజులుగాను యాజక సమూహం చేశాడు. అవర్ ఐడెంటిటీ ఇస్ జీసస్ క్రైస్ట్. అవర్ ఐడెంటిటీ ఇస్ నాట్ ఎ పెంతెకోస్ట్. అవర్ ఐడెంటిటీ ఇస్ నాట్ ఎ సమ్ అదర్ మిషనరీస్. అవర్ ఐడెంటిటీ ఇస్ జీసస్ క్రైస్ట్. మన ఐడెంటిటీ అనేది వి ఆర్ బిలాంగ్స్ టు క్రైస్ట్. మనం యేసు ప్రభు సంబంధించిన వారు. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టింది మీ అమ్మ, మీ నాన్న, నా అమ్మ, నా నాన్న, ఏ పాస్టర్ అమ్మ, నేను ఎవరి మీద నేను కోపడట్లేదు. కానీ ఈరోజు విశ్వాసుల్ని వీళ్ళందరూ పాడు చేస్తున్నారు. మీరు నన్ను ఏమనుకున్నా నాకు బాధ లేదు, కానీ విశ్వాసుల్ని ఎలా తయారు చేస్తున్నారంటే యేసు ప్రభు అనేవాడు ఒక ప్రొడక్టు, ఆయన రకరకాలుగా మార్కెటింగ్ చేస్తున్నారు. ఎందుకంటే బ్రతుకు తెరువులో దేవుడు ఉన్నాడు, కానీ బ్రతుకులో దేవుడు ఉన్నాడా? అందుకనే వాక్యం చెప్పేవాడు కానీ వాక్యం వినేవాడు. మీరు యాకోబు పత్రిక 1వ అధ్యాయం చదువుకుంటే 22-23 వచనాల్లో మీరు చదవండి ఒకసారి. యాకోబు పత్రిక అంతా చదవండి. అందులో ఏముంటుందంటే వాక్యం చెప్పేవాడు కానీ వాక్యం వినేవాడు కానీ దేవుడి రాజ్యానికి వెళ్ళకపోవచ్చు, కానీ వాక్యానుసారంగా బ్రతికేవాడు. నువ్వు నేను వాక్యానుసారంగా బ్రతకాలి. నువ్వు నేను యేసు ప్రభువుని ధరించుకోవాలి. బాప్తీసం తీసుకున్న నువ్వు నేను యేసు ప్రభువుని ధరించుకోవాలి, కానీ బాప్తీసం తీసుకున్న నువ్వు నేను పలానా చర్చ్ అవుతాను, పలానా పాస్టర్
చేస్తున్నావు కాదు, మనం యేసు ప్రభువుకి సంబంధించిన వారం, యేసు ప్రభువులోనే రక్తం మన పాపాన్ని కడుగుబడి పరిశుద్ధులుగా మనం నిర్దోషులుగానే మనం ఆయన చేశాడు. కొలసీ పత్రిక 1:13 కూడా మీకు అది ఉంటుంది. ఎందుకంటే బైబిల్ మీరు పూర్తిగా చదవండి. యేసు ప్రభువునే మనల్ని నిర్దోషులుగా చేశాడు, పాపంలో కడిగి మన యాజకుగా సమూహంగా చేశాడండి. అయితే మనం ఈరోజు ఈ విగ్రహాల గురించి దీనికోసం అయిపోతున్నాం. అయితే యేసు ప్రభు దీనికి ఒక కంక్లూజన్ ఇచ్చాడు. పౌలు గారు ఇలా అంటున్నారు, మరి పాత ధర్మశాస్త్రం పాత నిబంధన అలాగంటుంది. అసలు యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మరి మేము విగ్రహారాధన అర్పించి తినొచ్చా? లేదంటే లేదు నాయన, విగ్రహం ఒట్టిగా, అందులో ఏమీ లేదు, నేనే మీకు దేవుణ్ణి అని చెప్పేసి ఆయన మనకి అన్ని సువార్తల్లోని మరి పౌలు 14 రాసిన పత్రికల్లోని అన్నీ అవే చెప్తున్నాడు. యేసు ప్రభు ద్వారా మనకు రక్షణ వచ్చింది, యేసు ప్రభు తప్ప వేరే దేవుడు లేడు. ఎందుకంటే యేసు ప్రభువుకి సర్వాధికారాలు తండ్రి ఇచ్చాడు, ఎందుకంటే మన కోసం ప్రాణం పెట్టబోయాడు అని చెప్పేసి సర్వాధికారాలు తండ్రి ఇచ్చాడు. మనం చూస్తే మత్తయి సువార్త 15:17 మత్తయి సువార్త 15:17-20 వరకు ఉంటుందండి. ఈ సందర్భం నాకు టైం సరిపోవట్లేదు. ఈ సందర్భం ఏంటంటే యేసు ప్రభువు ఆయన శిష్యులందరూ ఒక దగ్గరికి వెళ్తారు. ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన చేతులు కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళి భోజనం చేస్తారు. భోజనం చేసినప్పుడు వాళ్ళు అడుగుతారు దేవుణ్ణి, యేసు ప్రభుని. ఆ సందర్భం మీరు చూడండి. మీరు 15వ అధ్యాయము 11 నుంచి మీరు చదువుకోండి. అక్కడ ఆయన చెప్తాడు. 15:17 అడుగుతాడు, ప్రభువా మరి విగ్రహాలకు అర్పించి తినొచ్చా తినకూడదా, ఏంటి దీని కథ, చేతులు కడుక్కోవచ్చా అంటే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నోటులోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడబడును కానీ, అంటే నోట్లో మనం ఏమైతే తింటామో, ఏ బొమ్మ దగ్గరదో లేకపోతే ఏ జంతువు దగ్గరదో ఏదైతే నీకు అనుకోకుండా ఎవరైనా పెట్టినా కానీ, లేకపోతే నీకు తెలియక నువ్వు తిన్నా కానీ, అది ఏమవుతుంది, నువ్వు బిర్యానీ తిను, చికెన్ తిను, మటన్ తిను, లేదా బొమ్మలు కనిపించింది తిను, జంతువులు కనిపించింది తిను, కుక్కలు కనిపించింది తిను, ఏం తిన్నా కానీ అదేమి నువ్వు తిన్నా అది బాత్రూమ్కి వెళ్ళిపోతుంది, అది మోషన్ అయిపోతుంది. దాని గురించి ఏం వరి అవ్వద్దు. నోట్లో నుంచి ఏమైతే అంటే బయట నుంచి నోట్లోనికి ఏమైతే పోవద్దో అది కిందకి దిగిపోద్ది. కానీ ఇంకొకటి ఉంది, అసలు ఏంటి, నోటి నుండి బయటికి వచ్చినవి ఏవైతే అంటే నోట్లో నుంచి మన హృదయంలో నుంచి నోటి ద్వారా బయటికి ఏదో వస్తుందో మీరు జాగ్రత్తగా వినండి. నోట్లో నుంచి లోపలికి ఏదైతే పోద్దో అది విగ్రహాలకు అర్పించింది కానీ, జంతువులకు అర్పించింది కానీ, లేకపోతే కుక్కలకు అర్పించింది కానీ, చికెన్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ కానీ, ఏ బిర్యానీ కానీ తిన్నా కానీ అది డైజెషన్ అయిపోతుంది, అది ఉండదు. ఏంటి, నోట్లో నుంచి లోపలికి వెళ్ళేది. కానీ లోపల నుంచి అంటే నీ హృదయంలో నుంచి నోటు ద్వారా బయటికి, అందుకనే నోటి ద్వారా ఏదైతే బయటకు వస్తుందో, అందుకని యాకోబు ఏమంటాడు, నాలుక అగ్ని. నీ నాలుక ద్వారా చాలామందికి వాక్యం చెప్పొచ్చు, నీ నాలుక ద్వారా చాలామందిని బూతులు తిట్టొచ్చు. ఈ హృదయంలో నుంచి నాలుక ద్వారా ఏదైతే వస్తుందో అది డేంజర్ అన్నాడు. అది ఏంటో మనం చూద్దాం. నోటి నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా. చూసారండి, బొమ్మలు కనిపించింది, కుక్కలు కనిపించింది, జంతువులు కనిపించింది తింటే అపవిత్రం కాదట. అసలు అది నథింగ్ అబ్బా, అది కాదు, అది ఏమి కాదు అని చెప్పి యేసుప్రభు అంటాడు. అది కాదు. అసలు దీని అపవిత్రం ఏంటంటే నీ హృదయంలో ఏవైతే కుళ్ళు, కుట్ర, కలహాలు, కక్షలు అవేంటో మనం చూద్దాం. ఏవి నీ నోట్లో నుంచి, నీ హృదయంలో నుంచి నీ నోటి ద్వారా బయటకు వస్తాయంటే దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారాలు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదోషములు, ఇవన్నీ కూడా హృదయం వస్తాయండి. చూసారండి, అందుకనే హృదయము ఘోరమైన వ్యాధి కలది, విగ్రహము ఘోరమైన వ్యాధి కలది అని చెప్పలేదు. విగ్రహం డేంజర్ అనలా. యువర్ హార్ట్ ఇస్ ఎ టెరిబుల్ సిన్నర్ అన్నాడు, విగ్రహం ఇస్ ఎ టెరిబుల్ సిన్నర్ అనలేదు. నీ హృదయమే ఒక పెద్ద విగ్రహం, అందులో చాలా విగ్రహాలు ఉన్నాయి, దురాలోచనలు ఉన్నాయి, నరహత్యలు ఉన్నాయి, చూసారండి మనలో. అందుకనే శరీరాశ, నేత్రాశ, జీవడము ఎన్ని ఉన్నాయి చూసారండి. పైకేమో అన్నయ్య, తమ్ముడు, చెల్లి, అక్క అంటూ లోపల వ్యభిచారం చేస్తాం. అందుకని యేసుప్రభు అన్నాడు, నీ హృదయం నాకు తెలుసు. ఇర్మియా గ్రంథం 17:9-10 మీరు మొత్తం చదువుకుంటే హృదయం ఘోరమైన వ్యాధి కలని చెప్పి, గాడ్ విల్ టెస్ట్ యువర్ హార్ట్ అండ్ హీ విల్ ఎగ్జామిన్ యువర్ హార్ట్. అంటే దేవుడు అంట నీ హృదయాన్ని, నీ మనసుని ఆయన పరీక్షించి పరిశోధించి దానిని బట్టి ఆయన నీకు తీర్పు తీరుస్తాడంట. నువ్వు పైకి దొంగతనం చేయవు, వ్యభిచారం చేయి, ఏం చేయవు, కానీ లోపల్లో ఇవన్నీ ఉన్నాయి. నీ హృదయాన్ని పరీక్షించి పరిశోధించి ఏం చేస్తాడు, నీ హృదయంలో వ్యభిచారం చేయాలి, తప్పుడు చేయాలి, నీ హృదయంలో ఏవైతే నువ్వు అనుకుంటున్నావో దానిని బట్టి ఆయన నీకు తీర్పు తీరుస్తాడంట. చూసారండి, మనలో కనిపించే విగ్రహాన్ని పట్టుకొని వీళ్ళు ఎంత ఇది చేస్తున్నారో. కనిపించిన ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఆ కనిపించే విగ్రహానికి అర్పించి తింటే నువ్వు నరకానికి పోవు, అది బొమ్మే. కనిపించిన ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి నేను నరకానికి తీసుకెళ్తాయి. ఒకసారి చూసారంటే 19 మీరు చదివారు కదా, 20లో కూడా ఏమన్నాడు, ఇవి మనిషిని అపవిత్రపరచును కానీ చేతులు
భోజనం చేయటం మనిషిని అపవిత్రపరచు, చేతులు కడుక్కొనను, విగ్రహాలకు అర్పించిన పైన కూడా మీరు 17లో కూడా అక్కడ అంటాడు ఏమని, నోటిలో పోని అనేది అంటే ఇంగ్లీష్లో అంటాడు అనమాట, వాట్ ఎవర్ ఎంటర్ ఇన్ దట్ మౌత్, నీ కడుపులోకి ఏం వెళ్ళినా, ఏ బొమ్మ దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఏమి తిన్నా అది ప్రాబ్లం కాదు, నీ హృదయంలో నుంచి నీ నోటి ద్వారా బయటకు వచ్చేయే ప్రాబ్లము. అందుకని అన్నాడు, ఇవేమి మనిషి విగ్రహాలకు అర్పించి తినపోయినా అది అపవిత్రం అయితే కాదు కానీ బాబు, అన్నిటికన్నా ఏమిటి అంటే మనిషిని ఏమి అపవిత్రపరుస్తాయి అంటే హృదయంలో నుంచి నోట్లోకి ఏం వస్తాయో అవి అపవిత్రపరుస్తాయి. చూసారండి, విగ్రహానికి అర్పించింది తినడం వల్ల నువ్వు నరకానికి పోవు, కానీ ఎందుకంటే తెలిసి తెలియక అది ఇట్ డజంట్ మ్యాటర్ అదా, ఎందుకంటే అది మనిషి తయారు చేసుకున్నాడు, దాని గురించి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అసలైన ప్రాబ్లం నీ హృదయంలో బోలెడంతా ఉన్నాయి ఈ విగ్రహాలు. అందుకనే మనం చదువుకుంటే ప్రకటన గ్రంథం 20:5 ఏమంటాడంటే, ఎవరి పేరైనా జీవగ్రంథంలో వ్రాయబడకపోతే వాడు దేవుడి రాజ్యానికి వెళ్ళడంట. జీవగ్రంథంలో పేర్లు ఎవరివి రాయబడతాయి, ఎవరివి రాయబడవు, ఎవరివి రాయబడతాయో తర్వాత చెప్తాను. ఎవరివి రాయబడవో అది 21:8 ప్రకటన 21:8లో ఏముంటుందంటే, ఫస్ట్ మనకి టైం సరిపోవట్లేదు అందుకని నేను మీకు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. ప్రకటన 21:25లో ఏమంటాడంటే, ప్రకటన గ్రంథం 20:15 ఏమంటాడంటే, ఎవడి పేరైనా జీవగ్రంథంలో రాయబడినట్టు కనబడిన వారు అగ్నిగుండంలోకి వెళ్తాడు. ఎవడి పేరు రాయబడదట, విగ్రహానికి అర్పించిందా, విగ్రహాన్ని తినేవాడి పేరు రాయబడదా, లేకపోతే నీలో కొన్ని విగ్రహాలు నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికి. ఎందుకంటే మళ్ళా చెప్తున్నానండి, విగ్రహం అంటే ఏంటంటే ఉట్టి బొమ్మే కాదు, నువ్వు దేవుడికి నచ్చనిది ఏదైతే చేస్తావో, దేవుడికి ఈ లోకం నచ్చదు, ఈ లోక స్నేహం దేవుడి దృష్టికి వైరం. అందుకని దేవుడు అంటాడే వ్యభిచారులా అంటున్నాడు లోకంతో ఎవరైతే, ఎందుకంటే లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవడంబు, డబ్బు, సెక్స్ అన్నీ ఉన్నాయి. లోకంలో దేవుడు లేడు. లోకంలో చాలా విగ్రహాలు అంటే ఇవి అండి. దేవుడిని వదిలేసి నువ్వు దేన్ని అయితే పట్టుకొని దేనికోసం అయితే బ్రతుకుతావో, డబ్బు కోసం, వ్యభిచారం, సెక్స్, బంధాలు ఇవన్నీ కూడా విగ్రహమే. వాడి పేరు జీవగ్రంథంలో రాయబడదంట. వాళ్ళు ఎవరో మనం చూద్దాం. ఇక్కడ చూశాడు జీవగ్రంథంలో ఎవరి పేరు రాయకపోతే వెళ్ళదు. అది 21:8లో ఏమంటున్నాడంటే, ఎవడి పేరు జీవగ్రంథంలో రాయబడదు, ఏ విగ్రహాలు, కంటికి కనిపించే విగ్రహాలు కాదు, కనిపించిన విగ్రహాలు నీలో నాలో చాలా ఉన్నాయి, హృదయంలో నుంచి నోటి ద్వారా వస్తాయి. ఆ విగ్రహాలు ఏంటని ఇక్కడ కూడా రాశాడు. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను. ఇక్కడ విగ్రహారాధన అంటే నేను చెప్పాను, దేవుడిని వదిలేసి దేన్నైతే నువ్వు ఇష్టపడుతున్నావో, దేవుడిని వదిలేసి నీ తల్లినైనా, నీ చెల్లినైనా, నీ అక్కనైనా, నీ బంధువునైనా, నీ భార్యనైనా, నీ డబ్బునైనా, నీ బంగారాన్ని నువ్వు ప్రేమించావా, నువ్వు విగ్రహారాధకుడివి. దేవుడి కన్నా నిన్ను నువ్వు ప్రేమించుకున్నా నువ్వు విగ్రహారాధకుడే. నేను అనుకుంటున్నావు. ఎవడైతే నా దగ్గరికి వస్తున్నాడో, హూ ఆర్ కమ్ ఆఫ్టర్ మీ, దే షుడ్ లెట్ డౌన్ దెమ్సెల్ఫ్, దే షుడ్ డినై దెమ్సెల్ఫ్. వాడికి సిలివేసుకోవాలి, నీ కోరికల్లో సిలివేసుకోవాలి, నీ అంబిషన్లు సిలివేసుకోవాలి. నీ కోరికలు, నీ అంబిషన్లు, నీ లక్ష్యాలు ఇవన్నీ కూడా విగ్రహారాధనే. ఓకేనండి. వీళ్ళందరూ కూడా ఎవరో పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, వీళ్ళందరూ కూడా అగ్నిగంధంతో మండు గుండంలో పాలు పొందులు, వీళ్ళందరూ నరకానికి వెళ్తారండి. చూసారండి మన హృదయంలో ఎన్నైతే విగ్రహాలు ఉన్నాయో. చూసారు ఇక్కడ కూడా విగ్రహంతో అర్పించింది కానీ, విగ్రహంతో తినడానికి కానీ నువ్వు నరకానికి వెళ్ళనట్లేదు. నువ్వు ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని నీలో కొన్ని విగ్రహాలు ఉన్నాయి, ఆ విగ్రహాల ద్వారా నువ్వు నరకానికి వెళ్తావు. అంటే సిసలైన విగ్రహం ఏంటంటే దేవుడికి తప్ప నువ్వు ఒకటి తయారు చేసుకున్నావు. అది నీ ఈగో కానీ, నీ అహంకారం కానీ, నీ పొగరు కానీ, నువ్వు అనే ఒక ఇది కానీ. అందుకని అంటున్నాడు, నా దగ్గరకు వచ్చేవాళ్ళు మొత్తం అంతా వాళ్ళు ఉపేక్షించుకోవాలి, మొత్తం వాడిని వదులుకోవాలి. నువ్వంటే నీకు దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి, యేసుప్రభు దగ్గరికి, యేసుప్రభు యొక్క శిష్యుడివి, లేకపోతే యేసుప్రభు యొక్క నువ్వు ఫాలోవర్ అనిపించుకున్నావంటే నిన్ను నువ్వు అసహించుకోవాలి. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం కూడా విగ్రహమే. నేనంటే నాకు ఇష్టం, నేనంటే ప్రపంచం అంతా నన్ను వదిలేసిన నన్ను నేను ప్రేమించుకుంటాను అంటున్నావే, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నిన్ను నువ్వు ఇష్టపడడం కూడా విగ్రహమే. మనలో చాలా విగ్రహాలు ఉన్నాయి. నువ్వు చేసే విగ్రహం కన్నా నీ హృదయంలో ఉన్న విగ్రహాల ద్వారా, వాటికి చేసే విగ్రహ ఆరాధన ద్వారా నువ్వు నరకానికి వెళ్తావు తప్పించి ఈ కనిపించే బొమ్మలు వాటి వల్ల ఏమీ లేదు. ప్రియ క్రైస్తవులారా, విశ్వాసులారా, ఈ విగ్రహారాధన వల్ల కాదు. అసలైన విగ్రహారాధనలు నీలో, నాలో, మనలో ఉన్నాయి. ఆ విగ్రహాలని మనం బయటికి తీసివేయాలంటే ఎలాగా? మనలో అదే అంటున్నాడు, ఇన్ని విగ్రహాలు ఉంటే నువ్వు దేవుడి రాజ్యానికి వెళ్ళవు. నీలో ఉన్న విగ్రహాల వల్ల నువ్వు దేవుడి రాజ్యానికి వెళ్ళవు. కానీ ఆ విగ్రహాలు ఎవరు తీస్తారు అని అంటే 1 కొరింథీ 6, 9, 10, 11లో దేవుడు ఏమంటాడంటే, యేసుప్రభు వారు పౌలు గారు అక్కడ రాస్తారు, ఏమంటాడు అక్కడ కూడా అదే చెప్తాడు. 9వ అధ్యాయంలోని
అన్యాయస్తులు దేవుడి రాజ్యానికి వారసులు కాదని మీకు తెలియదా? మోసపోకుడు జారులు విగ్రహారాధన చూసారా? అన్యాయస్తుడు కూడా విగ్రహమే, జారులు విగ్రహమే, వ్యభిచారులు విగ్రహమే, ఆడంగితన వారు విగ్రహమే, పురుష సంయోగం అంటే ఈరోజు గే, లెస్బియన్ అండ్ లెస్బి వీళ్ళందరూ కూడా విగ్రహారాధికులు, వీళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. దొంగలైన, లోబైన, త్రాగుబోతులను, దోషకులైన, దోచుకున్నవారైన దేవుడి రాజ్యానికి వారసులు కాలేరు. రక్తమాంసములు దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. నీతి సమాధానం, నువ్వు నేను దేవుడి రాజ్యానికి వెళ్ళాలంటే నీలో ఉన్న విగ్రహాలన్నీ తీసుకొని యేసు ప్రభువుని నీలో పెట్టుకోవాలి. ఇక్కడ అదే అన్నాడు 11లో ఏమన్నాడంటే, మీలో కొందరు విగ్రహారాధికుడిగా, మీలో కొందరు లోబిగా, మీలో కొందరు వ్యభిచారిగా, మీలో అహంకారిగా వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనము దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డారంట. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుకి సరెండర్ అయ్యి యేసు ప్రభువులకు రూపాంతరం చెంది యేసు ప్రభువులకు మారితే, అందుకని బాప్తిసం తీసుకున్న మీరు నేను యేసు ప్రభులాగా అవ్వాలి. యేసు ప్రభులాగా అయితే మనలో ఉన్న పాపాలు, కల్మషాలు, కుట్రలు అన్నీ పోతాయి. యేసు ప్రభు మనల్ని కడిగాడు, మన రక్తం మనకి అదే అంటే మన నీతిమంతులుగాను నిర్దోషులుగాను యాజకులుగా చేశాడు. సో ఈ విగ్రహాన్ని దేవుడు ఆల్రెడీ కూడా తీసేశాడు. కానీ వీటన్నిటి వదిలేసి, అసలైన దాన్ని వదిలేసి ఇంకేదో పట్టుకొని మీరు ఇది చేస్తున్నారు. అయితే మనలో ఇన్ని విగ్రహాలు ఉన్నాయి. మరి ఇన్ని విగ్రహాలు ఉంటే మరి దేవుళ్ళకి వెళ్ళగలుగుతామా? దేవుడి రాజ్యానికి వెళ్ళగలుగుతామంటే అందుకనే రోమాపత్రిక 12:1-2 ఏమన్నాడు? రినీవింగ్ అండ్ ట్రాన్స్ఫరింగ్ అండ్ చేంజ్ ఇంటూ క్రైస్ట్. వీఆర్ ఆల్ కన్ఫార్మ్డ్. అంటే మన అందరం కూడా యేసు ప్రభులాగా అవ్వాలి అనుకుంటున్నాం, యేసు ప్రభులోకి వెళ్ళాలనుకుంటున్నాం, కానీ యేసు ప్రభులాగా మారట్లేదు. ఈరోజు చూడండి, బయట ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వాళ్ళలాగా ఉంటాడు, బయట ఎవరైతే వాడు వాళ్ళలాగా ఉంటున్నాడు. బయట ఒక ఫిలిం యాక్టర్ లాగా వాడిలాగా బిహేవ్ చేస్తున్నాడు, లేకపోతే వేరే వాళ్ళందరూ వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారు. కానీ మనం యేసు ప్రభులాగా ఉంటున్నామా? యేసు ప్రభులాగా జీవిస్తున్నామా? అందుకని ఎఫెసీ పత్రిక 5:1-2 ఏమంటాడంటే, బీ ఇమిటేటెడ్ బై జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు మనం ఇమిటేట్ చేయాలి. మనం యేసు ప్రభుని కాకుండా లోకంలో ఉన్నవాటిని ఇమిటేట్ చేస్తే మనం దేవుడి రాజ్యానికి వెళ్ళాము. అందుకని యేసు ప్రభులోకి మనం రూపాంతరం చెందాలి, యేసు ప్రభులాగా మారాలి, యేసు ప్రభులాగా బ్రతకాలి. యేసు ప్రభుని నీలో నాలో పెట్టుకోవాలి అంటే ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడు అండి. వాక్యము దేవుడు ఒకటే. ఆ వాక్యం అనేది దేవుడు. ఆ వాక్యాన్ని నీలో నాలో, నీ హృదయంలో నా హృదయంలో మనం ఏంటి? వాక్యం అనేది 2 అంచుల ఖడ్గము. దీన్ని మన హృదయంలో నాటబడాలి, నోట్లో, మనసులో. అందుకనే దావీదు ఏమంటాడంటే, వాక్యాన్ని దివారాత్రము ధ్యానించాలి, పాటించాలి. సో మన వాక్యాన్ని ధ్యానించలేకపోవడం వల్ల, పాటించలేకపోవడం వల్ల ఈరోజు ఇంతవరకు అవుతుంది. కాబట్టి సో విగ్రహారాధన అంటే నీలో నాలో ఉన్న విగ్రహాలు, నీలో నాలో ఉన్న అహంకారము, పొగరు, ద్వేషము, నువ్వు నేను దేవుడి కన్నా ఎక్కువ దేన్నైతే ప్రేమిస్తామో అదే విగ్రహారాధన. థ్యాంక్ యూ.